మొదటి వాక్యాన్ని చదవండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా 3 సంవత్సరములు విడవకుండా కరువులు రాగా, కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగింది. ప్రియమైన వర్లరా, చూడండి, కరువు ఎందుకు వచ్చిందంటండి? దావీదు దేవుని దగ్గర మనవి చేశాడు, ప్రభువా ఏంటి కరువు ఎందుకు వచ్చింది? ఈ కరువు ఏంటి అని అంటే, అప్పుడు ఆ దేవుడు అన్నాడంట, గిబియోనీయులని సౌలు ఇంటి వారు హతం చేశారు, చంపారు, రక్తపాతం చిందించారు, అందుకోసమే ఈ కరువు కలిగింది. సౌలు ఇంటి వారు ఏమైతే చేశారో దానికి ప్రతిఫలంగా కరువు వస్తుందంటండి. ప్రియమైన దేవుని ప్రజలారా, చూడండి, కరువు ఎందుకు వచ్చిందో మనం విన్నాం. ఇప్పుడు ఈ కరువు వచ్చిన కారణం చేత గిబియోనీయులు ఏమంటున్నారంటే, దావీదు దగ్గరికి వచ్చి గిబియోనీయులు ఏమంటున్నారంటే, అయ్యా సౌలు గారు, గిబియోనీయులైన మా వారిని హతం చేసిన కారణం చేత ఈ కరువు మీ మీదకి వచ్చింది. ఈ కరువు ఆగిపోవాలంటే, ఈ కరువు పోవాలంటే ఒక విషయం చేయాలి. ఏమండి, మనకి ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, మనం ఏం చేయాలి చెప్పండి? జ్వరం వస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ చిన్నగా ఇంటి వారితో ప్రార్థన చేయించుకుంటాం. ఏం చేస్తామండి? రెండోది, నెక్స్ట్ ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకోవాలండి. మందులు దేవుడే నియమించాడండి. ఆది కాండములో ఏదేను తోట కాడ నుండి ఆయన వనమూలికలను, చెట్లను అన్నిటినీ నాటి ఇప్పటికే శాస్త్రవేత్తలకు అందజేస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకుంటాం, ఇంజెక్షన్ చేయించుకుంటాం జ్వరం పోవాలంటే. అలాగే మరి మన జీవితంలో ప్రాంతంలో కరువు కలిగింది. కరువు నివారణకి ఏం చేయాలి? సౌలు ఇంటి వారు చేసిన పనిని బట్టి ఈ 3 సంవత్సరంలో కరువు కలిగిందంటే, అప్పుడు ఈ కరువుకి ఇరుగుడేంటని దావీదు ఆలోచిస్తే, గిబియోనీయులు దావీదు దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారంటే, మీ ఇంటి వారిలో, సౌలు ఇంటి వారిలో 7 మాకు అప్పగించండి, ఆ 7 కూడా ఉరి తీస్తాం, ఒకే రోజు ఒకే సమయంలో ఉరి తీస్తాం. ఉరి తీసినప్పుడు ఏం జరుగుద్దంటే, అప్పుడు మాత్రమే కరువు మీ దేశము నుండి పోద్దని చెప్పగానే దావీదు ఏం చేస్తాడంటే 7 అప్పగిస్తాడండి. లేకపోతే కరువు ఆగదండి. దేవుని దగ్గర మనవి చేశాడు, కరువు ఎందుకు వచ్చిందో సౌలు ఇంటి వారు చేసిన పాపమును బట్టే, హతసాక్షిగా చేసిన దాన్ని బట్టే ఈ యొక్క కరువు వచ్చిందని చెప్పిన కారణం చేత అక్కడ జరిగింది ఏంటంటే, ప్రియమైన వారలారా, దావీదు 7 అప్పగించాడు. అందులో సౌలు ఇంటి వారిలో 5. తర్వాత ఇప్పుడు ఈ సౌలు ఈ రిస్పా అనే వ్యక్తిని తన భార్యలలో ఒక భార్యగా ఉంచుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సౌలుకి రిస్పాకి 2 పిల్లలు పుట్టారు. ఆర్మోని మెఫీబోషెత్ అనే 2 పిల్లలు కలగా, ఈ 2 పిల్లలను సౌలు ఇంటి వారిలో 5 7 అప్పగిస్తే గిబియోనీయులు 7 ఉరి తీశారండి. కరువు ఆగిపోయింది.